డాక్టర్స్ నాతో మాట్లాడుతున్న మాటలు పడుకోబెట్టారు, అంతా చేశారు. ఈ బీపీ అన్నీ చూస్తారు కదా, అన్నీ బీపీ కొంచెం హై ఉంది, కొంచెం నిదానంగా ఉండమ్మా అని చెప్పి అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మ ప్రార్థన ఏదో అన్నావు, ప్రార్థన అయిపోయిందా అన్నారు డాక్టర్స్. లేదండి ఇవాళ ప్రార్థన. మరి నువ్వు ఇక్కడికి వచ్చావు ప్రార్థన అంటే, ప్రార్థన అక్కడ జరుగుతుంది, ఆపరేషన్ ఇక్కడ జరుగుతుంది. నేను బ్రతికితే ప్రార్థనలోని కృతజ్ఞతలు చెప్తారండి మేము దేవునికి, నాకు ప్రాణం పెట్టినందుకు. చనిపోయాను అనుకోండి, నన్ను తీసుకొని వెళ్తే వాళ్ళు ఫ్యూనరల్ చేస్తారు ఘనంగా ఆయన సన్నిధిలోకి అని చెప్పారు. ఆ విధంగా చెప్తే డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయి, చూడండి ఆవిడకి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం అని. అందులో ఒక డాక్టర్ క్రిస్టియన్, ఆయన క్యారలైట్. ఆయన అన్నాడు, ఆయన ఇంగ్లీష్లోని వాళ్ళతో చెప్పాడనమాట, ఈమె విశ్వాసం ఎంత విశ్వాసం అని వాళ్ళ డాక్టర్స్ అందరికీ కూడా చెప్పారు. ఆ విధంగా నేను చెప్పిన తర్వాత నేను ఆపరేషన్ సిద్ధపడ్డాను. ఆపరేషన్ చాలా బాగా సక్సెస్ అయింది. 37 కుట్లు పడ్డాయండి నాకు. వాళ్ళు డాక్టర్ వచ్చి అన్నీ చెక్ చేశాడు, పడుకోబెట్టారు. అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి నా కుమారుడే ఉన్నాడు, మా హస్బెండ్ లేరు. రాత్రి 8 అయిందండి. ఉదయం 8 గంటలకు తీసుకుని వెళ్ళాడు, రాత్రి 8 గంటలకు. ఎందుకంటే అనస్థీషియా వదల నాకు ఎక్కువ పట్టేసింది, ఎందుకంటే బాగా మెంటల్ టార్చర్ అయిపోయింది కదా నాకు.